జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలవంతుడు, ఆయన ఎదుర్కోవాలంటే మా వల్ల కాదు, జనసేన అనే ఒక పార్టీని తీసుకొచ్చినా కావటంలా మళ్ళీ బీజేపీ అనే ఇంకో పార్టీని తీసుకొని రావాలి, ఇక్కడ పీకే మళ్ళీ బీహార్ నుంచి పీకే తో కూడా రకరకాలుగా చెప్పించాలి, ఏదో విధంగా చెప్పిస్తే అన్న కనీసం మనకు పోయినసారి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 40% నిలబడిద్దా అన్నటువంటి ఆలోచనలు మీరు చేసిన ఉపయోగం ఉంటుంది సార్. రెండో విషయం ప్రసాద్ అన్న, సిన్సియర్ మెగా ఒక్క మాట చిన్న డౌట్ అంటే ప్రశాంత్ కిషోర్ డబ్బులు ఇస్తే మాట్లాడేటట్టయితే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తుందా? మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు మేము డబ్బులు మాట్లాడచ్చు అంటే అదే రాధాకృష్ణ కొనొచ్చు, వినండి సార్, అదే రాధాకృష్ణ కొనొచ్చు, అదే రామోజీరావుని కొనొచ్చు, అదే వాళ్ళు డబ్బులు కమ్ముడిపోరు, ఎందుకంటే వాళ్ళు ఏముంది తెలుగుదేశం పార్టీకి సిన్సియర్ నాయకులు వాళ్ళు, కాబట్టి వాళ్ళని కొనలేరు మీరు. అదే వాళ్ళకి ఆ మీడియాని కొనలేరు. ప్రశాంత్ కిషోర్ అయితే గతంలో మీకు పని చేసి పెట్టాడు కదా, ఇప్పుడు మీకంటే ఎక్కువ డబ్బులు చంద్రబాబు గారు ఇవ్వగలుగుతున్నారు కాదు కదా సార్. ఒక్క మాట, ఇప్పుడు దాంట్లో మీరు అన్నట్టుగా ఏంటంటే మేము కూడా కొన్ని న్యూట్రల్ గా ఉన్న ఛానల్ ని మా వైపు టర్న్ చేసుకోవడానికి రకరకాలుగా మీరు అన్న డబ్బులు ఇచ్చి కొనుక్కొని మాట్లాడచ్చు అవసరం మాకు లేదంటున్నాం. మేము పబ్లిక్ 2,67,000 కోట్లు ప్రత్యేకించి కొనుక్కోవడం అనేది వర్కౌట్ కాదు. అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి 60% 40% ఇస్తారు. కాదు, మాకు చెప్పించుకునే అవకాశం కూడా ఉంటది, కానీ మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సార్. మేము అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు అనుకుని సంవత్సరానికి వచ్చి మీడియా ఛానల్ ని మా వైపు టర్న్ తీసుకోవచ్చు, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి. వాళ్ళకి యాడ్స్ రూపంలోనో ఇంకో దాంట్లో బెనిఫిట్ చేసి తీసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన 2,67,000 కోట్లు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా మీరు పతనం అవబోతున్నారని కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే అదే పీకేనే కదా సార్. మేము నవరత్నాల హామీలు కాదు సార్, అదే నవరత్నాల హామీలు ఇచ్చినప్పుడు పీకేనే కదా సార్ మరి మాకు సంబంధించినటువంటి సలహాదారుగా ఉంది, దానికి సమాధానం చెప్పాలి. బటన్ కూడా నొక్కుతారు అనుకోలేదు ఆయన, ఆ బటన్ నొక్కి మధ్యలో బయట తిరుగుతారు అనుకున్నారు. ముఖ్యమంత్రి ఏమో గదిలో అక్కడే పరిమితం అయిపోయారు అన్నటువంటిది కూడా పీకే చెప్తున్నటువంటి పాయింట్. చేస్తారని ఆశపడ్డారు ఆయన, మీరు డెవలప్మెంట్ చేయలేదని చెప్పి ఇట్లా జరిగింది అంటున్నారు ఆయన. సాయి గారు, ప్రతి గ్రామంలో 1 కోటి రూపాయలతో 4 బిల్డింగ్లు వస్తే దాన్ని డెవలప్మెంట్ కాదు అని అంటే ఏంటి డెవలప్మెంట్ చెప్పండి? దేశానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఏ విధంగా చూస్తాం? జీడిపి వృద్ధి రేటు పెరిగితే దేశం డెవలప్మెంట్ అని అంటాం. రాష్ట్రం డెవలప్మెంట్ ఎక్కడ చూస్తాం? జిఎస్డిపి వృద్ధి రేటు చూస్తాం, పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తాం. మేము వచ్చిన తర్వాత 152 కంపెనీలు అఫీషియల్ గా గ్రౌండ్ అయినాయి. ఏది ఇప్పుడు ఎంఓయూలు కుదుర్చుకునే చెప్పట్లా, గ్రౌండ్ అయిన కంపెనీలు 152, 67,196 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 84,607 మందికి ఏదైతే భారీ మధ్య తరహా పరిశ్రమల ద్వారా వచ్చిన ఉపాధి. అది కాకుండా ఎంఎస్ఎం యూనిట్ లో 4,19,882 ఆన్ రికార్డ్ ఎంఎస్ఎం యూనిట్ కోట్ల పెట్టుబడులు, 28 లక్షల మంది ఉపాధి. ఇది డెవలప్మెంట్ కాదంటే ఏంటి డెవలప్మెంట్ ఆయన దృష్టిలో? రెండు ఆయన నేను ముగిస్తా. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చదివాను సార్, దాంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. మళ్ళీ నాకు ఇంగ్లీష్ తక్కువ అవగాహన, తెలుగులో తర్జుమా చేసుకుని మళ్ళీ చదివా. ఐ హ్యావ్ నో డేటా అన్నాడు. ఏపీ గురించి నాకు డేటా ఏం లేదు, నేను ఎటువంటి దాని మీద ఏమి చేయలేదు, బట్ నాకు అనిపిస్తుంది ఓడిపోతాడేమో అని చెప్పాడు. ఎట్లా? నువ్వు పొలిటికల్ పార్టీలో ఉన్నావు, నువ్వే ఇక్కడ సర్వేలు చేయాల, నీ దగ్గరే డేటా లేదని చెప్పావు. మరి ఏ విధంగా ఎవరి మనసుకు అనిపించేసినట్టు అయితే ఎట్లా దానికి అర్థం చెప్పాలి? మీరు డైవర్ట్ అయిపోద్దు. ఒక్క మాట చెప్పండి, అంటే మనం గంభీరమైన మాటలు వేరు, శత్రువులు బలంగా ఒక్క చోట పోగుబడినప్పుడు వచ్చేటువంటి కష్టం వేరు. మీరు 2014లో వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. 2019లో వాళ్ళు విడిగా పోటీ చేయడం వల్ల మీరు అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు 2014 రిపీట్ అవ్వదు అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి పొటెన్షియల్ ఏంటి అనే దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక కేంద్ర పార్టీ, ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అదే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ, 40 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, అన్ని కుమ్మక్కై ఎలక్షన్ చేస్తేనే మాకు 67 సీట్లు వచ్చినాయి సార్. కేవలం 1% తో రైతు రుణమాఫీ ఇట్లాంటివి మేము చెప్పలేదు కాబట్టి ఓడిపోయాం ఆ ఎన్నికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పొటెన్షియల్ ఏంటో మీకు 2014లో అర్థమైంది. ఎక్కడ సార్ ప్రభుత్వ వ్యతిరేకత? అప్పుడంటే కొత్త పార్టీ, మీరేమి అధికారంలోకి రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా మీ మీద వ్యతిరేకత ఉండదు. అధికారం ఇప్పుడు చవి చూశారు, ఇప్పుడు దీని వ్యతిరేకత అనే ఇంపాక్ట్ ఉంటది కదా. ఎందుకు అనుకూలత ఎందుకు పెరగకూడదు అనుకోవచ్చు?
మీరు 7 సార్లు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలిచింది? వ్యతిరేకత ఉంటే, మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే గుజరాత్ లో 7 సార్లు గెలవడు కదా. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వరుసగా గెలవడు కదా, అక్కడ మమతా బెనర్జీ వరుసగా అక్కడ గెలవదు కదా. వ్యతిరేకత ఉంటే మీరు చెప్పండి సార్.